కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ బిల్లులను కేంద్రం ఒకే తాటిపైకి తెచ్చి రాజకీయ కుట్రలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఈ రెండింటినీ కలిపి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని కేంద్రం చూస్తుందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసి ఉంటే పార్లమెంటులో మహిళల సంఖ్య పెరిగేది అన్నారు. తాము మహిళా బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తున్నామని, కానీ డీలిమిటేషన్ సాకుతో దీనిని జాప్యం చేయకుండా ప్రస్తుతం ఉన్న సీట్ల ఆధారంగానే తక్షణమే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 16, 17, 18 శాసనసభ పార్లమెంట్ సమావేశాలలో తక్షణమే మహిళా రిజర్వేషన్లు ఉన్న సీట్ల ప్రాతిపదికన 33% రిజర్వేషన్లను మహిళలకు అమలు చేసడానికి చట్టం తీసుకురా మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాము. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మొన్న జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం. మహిళా రిజర్వేషన్లు మహిళల యొక్క రాజకీయ సాధికారితను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆకాంక్షించింది, మొదటి నుంచి అమలు చేసింది. 100% మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తక్షణమే అమలు చేయాల్సిందిగా నరేంద్ర మోడీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక రెండవ అంశం సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన. ఇది అత్యంత ప్రమాదకరంగా రాజకీయ పావుగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు వాడుకుంటున్నారు. మహిళలకు రిజర్వేషన్లను దూరం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజు మళ్ళీ మహిళా రిజర్వేషన్లను అమలు చేయమనే డిమాండ్ వచ్చినప్పుడు, అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 2026లో జనాభా లెక్కలేస్తామని ఆదేశాలు ఇచ్చి ఇప్పుడు ఆ లెక్కలు పూర్తి చేసి అమలు చేయాల్సిన అంశాన్ని పక్కన పెట్టి 2011 జనాభా ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్లను, నియోజకవర్గాల పెంపును రెండు కలిపి ఒకే దాంట్లో పెట్టి ఈరోజు చట్టం ముందుకు తీసుకొస్తుంది. అందుకే ఈరోజు స్పష్టంగా మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలంటే ఆ 2026 తర్వాత సేకరించే జనాభా ప్రాతిపదికన చెయ్యాలి అని ఏదైతే మీరు నిబంధన పెట్టినరో ఆ ఒక్క నిబంధనను సవరించుకుంటే 6 నెలల్లోని ప్రక్రియ అంతా ముగిసిపోయి ఎంబడే జరగబోయే రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలలో 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. 2029లో ఏదైతే లోక్సభ ఎన్నికలు జరుగుతాయో 543లో 33% అంటే 181 మంది మహిళలకు ఆటోమేటిక్గా లోక్సభలో కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. నా సూటి ప్రశ్న నరేంద్ర మోడీ గారికి, బండి సంజయ్ గారికి, భారతీయ జనతా పార్టీకి 46 సంవత్సరాలల్లా ఒక్క మహిళా అధ్యక్షురాలినైనా నియమించుకున్నారా? మహిళల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి, మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవము, వాళ్ళ పార్టీకి అధ్యక్షురాలినే నియమించుకోని వాళ్ళు, మహిళా అధ్యక్షురాలు, మహిళా ప్రధానమంత్రి, దేశంలోనే కాంగ్రెస్ పార్టీలోనే లాంగెస్ట్ సర్వ్డ్ మహిళా ప్రెసిడెంట్ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అట్లాంటి మహిళా అధ్యక్షురాల నేతృత్వంలో పనిచేసే మమ్మల్ని మహిళలకు అన్యాయం చేస్తున్నామని ఆరోపణ చేస్తే ఇక వాళ్ళని చూసి నవ్వాలన్నా ఏడవాలన్నా నాకైతే అర్థమవుతలేదు. దేశ స్వతంత్రం వచ్చినాక మహిళలకు పురుషులతో పాటు సమానమైన ఓటు హక్కు ఇచ్చింది మేమే, స్థానిక సంస్థలల్లో రిజర్వేషన్లు ఇచ్చింది మేమే, లోక్సభలో రాజ్యసభలో మహిళా బిల్లులు, అసెంబ్లీలో లోక్సభలో బిల్లు పాస్ చేసింది మేమే. ఇన్ని పనులు మేం చేసిన తర్వాత ఈ రోజు కిషన్ రెడ్డి గారు 60 ఏళ్ళు మీరే ఉన్నారు, 60 ఏళ్ళు ఇవన్నీ చేసినాం స్వామి. మా పార్టీకి శ్రీమతి ఇందిరాగాంధీ గారి కాడి నుంచి సోనియా గాంధీ వరకు అధ్యక్షురాలుగా నియమించుకున్నాము. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నరు, స్పీకరు అందరు మహిళలకు ఇచ్చిన మీ 60 ఏళ్ళలో మేము, మీరు 46 ఏళ్ళలో మీ పార్టీకి ఒక్క మహిళా అధ్యక్షురాలనైనా నియమించుకున్నారా కిషన్ రెడ్డి గారు? ఒక్కసారి దీనికి జవాబు చెప్పండి. జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అనే ఒక పదవి ఉంటుంది, తెలుసు కదా. నరేంద్ర మోడీ గారు ఉండేవాళ్ళు అంతకుముందు ప్రమోద్ మహాజన్ ఉండేవాడు జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అని. వెంకయ్య నాయుడు గారు ఉండేటోళ్ళు. జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అనే పదవి ఒక మహిళకి ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీలు ఇచ్చిండ్రా? మహిళలకు వాళ్ళు మహిళలు అంటేనే ద్వితీయ శ్రేణి పౌరులు వాళ్ళ ఉద్దేశంలో మహిళల్ని చిన్న చూపు చూడడమే భారతీయ జనతా పార్టీ లక్షణము, అవలక్షణము. రేపటి 16, 17, 18 శాసనసభ